మత్స్య రంగం కావచ్చు, అన్ని రంగాలకి చక్కగా ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు. ఈ సందర్భంగా డబుల్ ఇంజిన్ సర్కార్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, అలాగే జిఎంఆర్ గారికి అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. అయితే క్రెడిట్ గురించి సార్, ఇప్పుడు రాజుగారు ఏదన్నా సరే మనం చెప్పుకోవచ్చు, నేను ఇలా చేశాను, నేను ఇలా చెందాను అని చెప్పడం తప్పులేదు. కాకపోతే ఎదుటివాడు అసలు ఏమీ చేయలేదు అని అంటాం ఒక ఎత్తు అయితే, క్రెడిట్ చోరీకి మొత్తం నేనే చేశాను, అతను ఏమీ చేయలేదు, మొత్తం క్రెడిట్ ని చోరీ చేస్తారని చెప్పటం జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లినట్టుంది. ఇదే కాదు, అనేక అంశాల్లో ఇటీవల కాలంలో 2 సంవత్సరాలుగా అదే పనిగా చెప్తున్నారు. డేటా సెంటర్స్ వస్తే అదే ఉంది, ఒక గోడౌను, దానిలో వాచ్మెన్ ఉద్యోగాలు వస్తాయి, ఉత్తరాంధ్ర ఎడారి అయిపోతాయి అని వైసీపీ నాయకులు అంటారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అబ్బెబ్బే అది నేనే తీసుకొచ్చాను, క్రెడిట్ నాకే ఇవ్వండి అంటారు. అలాగే మెటల్ స్టీల్ ప్లాంట్ అది తీసుకొస్తే ఆ స్టీల్ ప్లాంట్ ఎందుకు, విశాఖ స్టీల్ ప్లాంట్ ఒకటి ఉండగా ఇంకోటి ఎందుకు ఇక్కడ అని అంటారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అది నేనే దావోస్ లో నేనే మాట్లాడాను మెటల్తో, నేను చేసింది అది అని అంటారు. అలాగే ఇది కడప స్టీల్ ప్లాంట్, కడప స్టీల్ మొన్న నిర్మాణ పనులు మొదలు పెడితే మొత్తం నేనే చేశాను, అన్ని చేశాను అని చెప్పేసి క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు అంటారు. ఇలా ఒకటి కాదు, అర కాదు, అన్ని విషయం. ఈ రోజు అల్లు సీతారాం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి కూడా అదే మాట. ఈ రకంగా అబద్ధాలు చెప్తూ ఇదే చైల్డిష్ వ్యవహారంలా ఉంది. వాస్తవాలు చెప్పుకుంటే తప్పేం లేదు. కాకపోతే అసలు ఏం చేయలేదు అంటాం, అది చాలా తప్పు. వాళ్ళు నిన్న నుంచి చెప్తున్న ఒక వెర్షన్ ఏంటంటే, మొత్తం అనుమతులు మేమే తీసుకొచ్చాము, 950 కోట్లు నిర్వాసితులకి భూసేకరణ మేమే ఖర్చు పెట్టాము మొత్తం చెప్తున్నారు కదా. నేను వారు ఎంబీవి సత్యనారాయణ గారు 21 నవంబర్ 2019 విశాఖపట్నం ఎంపీ ఆయన పార్లమెంటు లోక్సభలో అడిగిన ప్రశ్న, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి అనుమతులు ఎప్పుడు వచ్చాయి, భూసేకరణ ఎంతవరకు అయింది అని అడిగారు. అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి కేవలం 5 మాసాలు మాత్రమే అయింది. అప్పటికి ఆయన ఏమీ మొదలు పెట్టలేదు, రివర్స్ టెండరింగ్ లో చాలా బిజీగా ఉన్నారు, ఆయన రివర్స్ చేసుకుంటూ పోతున్నారు. దానికి సమాధానంగా ఏవియేషన్ మంత్రి హర్దీప్ సింగ్ పురి గారు ఇచ్చినటువంటి సమాధానం ఇక్కడ, ఇది ఆన్లైన్ లో ఉంది, ఎవరైనా చూసుకోవచ్చు. దీనిలో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంటెడ్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫర్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆన్ 7/10/2016, అక్టోబర్ 7, 2016 భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చేశారు. నెంబర్ 1. పర్యావరణ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ దీనికి 14 ఆగస్టు 2017 ఇచ్చేశారని చెప్పారు. 2. 3. అయితే దీనికి ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, విచ్ ఇస్ నోడల్ ఏజెన్సీ టు ఇంప్లిమెంట్ ది ప్రాజెక్ట్, హ్యాస్ ఇన్ఫార్మ్డ్ దట్ an amount of 856 crores has been invested so far for rehabilitation, land acquisition, towards land acquisition. 856 కోట్ల వరకు ఇప్పటికే దాని ల్యాండ్ ఎక్విజిషన్ కి, R&R ప్యాకేజ్ కి ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక ఇచ్చింది కాదు కదా, అంతకుముందు ప్రభుత్వం ఇచ్చింది కదా. అలాగే బిడ్డర్ ఆల్సో హ్యాస్ బీన్ ఫైనలైజ్. జిఎంఆర్